హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఇవాటి వ్లాగ్ వచ్చేసి నేను మా టిఫిన్లోకి పునుగులు అయితే చేస్తున్నాను. పునుగులు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ పునుగుల కోసం 1 కప్ మైదా పిండి, ఒక 1 కప్ పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసుకొని అయితే మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి మనం ఇది. మరి పునుగుల కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది, కొబ్బరి టమాటో. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ రానివ్వాలి మనం. పచ్చి వాసన అనేది పోతుంది అప్పుడు. ఇక్కడ అన్నీ అయితే తీసేసుకుంటున్నాను. పల్లి చట్నీ కూడా బాగుంటుంది, కానీ కొబ్బరి టమాటో చట్నీ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టమాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం పులుపుదనం కోసం నేనైతే కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కొంచెం ఫ్రై కానివ్వాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోయాయి. మంచిగా చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే కొబ్బరిని మిక్స్ చేసుకోవాలండి. చూడండి, కొబ్బరిని అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, టమాటో అయితే వేయించుకున్నాం కదా, అది కూడా ఇందులోకి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకోవాలండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ చట్నీ ఇందులో వేసుకోవడమే. చూడండి, ఇక్కడ నేనైతే మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా, అదైతే వేసుకున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకైతే పిండి అయితే మంచిగా నానిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేస్తున్నాను. ఇక్కడ మనకు ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యాకనే మనం పునుగులని వేసుకుంటే మంచిగా క్రిస్పీగా అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్న చిన్నగా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజులో వేసుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇవి. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు ఇవాళ టిఫిన్? మేమైతే పునుగులు కొబ్బరి చట్నీతో అయితే ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, మన కొబ్బరి చట్నీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా అయితే కొబ్బరి టమాటో చట్నీ అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. మనం చేసుకున్న పునుగులు చూసారా, బయట క్రిస్పీగా లోపల మెత్తగా అయితే ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ మేమైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఇక్కడ అబ్బు కూడా నచ్చేసాయి. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. మరి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాటి వీడియో అయితే ఇంతేనండి.